ఆల్రెడీ తీసుకోవాల్సిన రిస్క్లన్నీ ఒకేసారి తీసుకున్నారు విజయ్ దేవరకొండ. వాటి ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు రౌడీ బాయ్. అందుకే ఇకపై నో రిస్క్, ఓన్లీ ఫోకస్ అంటున్నారు ఈయన. సెట్స్ పై ఉన్న సినిమా నుంచే ఈ కొత్త ఫార్ములా అప్లై చేస్తున్నారు. మరి VD12 కోసం రౌడీ హీరో ఏం చేయబోతున్నారు? ఇకపై విజయ్ ప్లానింగ్ ఎలా ఉండబోతోంది? విజయ్ దేవరకొండ కెరీర్కు ఎవరి దిష్టో బాగా బలంగా తగిలేసింది. అప్పట్లో వరుస విజయాలతో రైమంటూ దూసుకొచ్చిన రౌడీ బాయ్కు ఈ మధ్యకాలం అస్సలు కలిసి రావడం లేదు. భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు కూడా దారుణంగా బెడిసికొడుతున్నాయి. ఖుషీ ఓకే అనిపించిందనుకుని ఆనందించేలోపే ఫ్యామిలీ స్టార్ దెబ్బపడిపోయింది. ఈ మధ్యే కల్కిలో అర్జునుడిగా మెరిశారు విజయ్. ఫ్యామిలీ స్టార్ ఫలితం చూశాక విజయ్ దేవరకొండలో మార్పులు భారీగానే కనిపిస్తున్నాయి. గతంలో లైగర్ చేస్తున్నప్పుడే ఖుషీకి, అది సెట్స్ పై ఉన్నప్పుడే గౌతమ్ సినిమాకు, అది పూర్తి కాకముందే ఫ్యామిలీ స్టార్ కి ఓకే చెప్పారు విజయ్. ఇకపై ఈ కన్ఫ్యూజన్ వద్దు, ఒక్క సినిమా మాత్రమే అంటున్నారు రౌడీ బాయ్. 2 సినిమాలు ఫైనల్ అయినా నిదానమే ప్రధానం అంటున్నారు. గౌతమ్ తిన్ననూరి సినిమా షూట్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. ఇందులో పోలీసుగా నటిస్తున్నారు విజయ్. ఈ సినిమా పూర్తయ్యాకే రవికిరణ్ కోలా, రాహుల్ సంక్రిత్యన్ సినిమాలు సెట్స్ పైకి రానున్నాయి. వీటిలో రవికిరణ్ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా, రాహుల్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ టేకప్ చేస్తున్నారు. మొత్తానికి ఫ్యామిలీ స్టార్ విజయ్లో గట్టి మార్పుని తీసుకొచ్చింది.